ఎలా ఉంటుందంటే ఈ మధ్యన ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాపం ఇంకొక ఫాదరు అమ్మాయి బాగా చదువుతుంది కదా అని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది, సెల్ ఫోన్ కొనిచ్చాడు. సెకండ్ ఇయర్ పోయింది. ఏంటి అని అబ్జర్వ్ చేస్తే నేను చాలా బాగా రాశాను, అసలు ఏంటి నాది ఎందుకు పోతుంది అంటే నేను అన్నాను ఒకసారి ఏం చేశారు సార్ అంటే సెల్ ఫోన్ కొని ఒకసారి బొమ్మ అన్న. అన్ని షార్ట్ కట్ లో పెడతారు కదా ఏ మెసేజ్ లో. ఎగ్జామ్ కూడా అలా రాసింది. అయ్యో ఏమవుతుంది ఇంకా. అంతేగా మరి. నేను అన్నాను నీ రాంగ్ మిస్టేక్ నాన్న ఏం కాదు అంటే నువ్వు ముందు పేపర్స్ తెప్పించు అప్పుడు చెప్తాలే అన్న. అన్ని షార్ట్ కట్ లో రాసాను. ఓకే. సో అది సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ మన మైండ్ ఇప్పుడు అరే ఏంటంటే మన మైండ్ చిన్నదే మైండ్ కానీ పవర్ఫుల్ కదా. అంతేగా అన్ని ఇప్పుడు ఏం చేసింది అంటే మన షార్ట్ కట్ లో రాస్తుంటే మన మైండ్ లో రికార్డ్ అయిపోయింది. షార్ట్ రాయడం అలవాటు అంతే. అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే ఎగ్జామ్స్ గురించి భయపడద్దు, అసలు అవసరం లేదు. నువ్వేం నేర్చుకున్నావు ఈ రోజు, ఎప్పుడో ఎగ్జామ్ గురించి ఎందుకు, ఈ రోజు నేను ఏం నేర్చుకున్నా, ఏం తిన్నా